అమృత్ మరియు మున్సిపాలిటీకి సంబంధించిన పనులను ప్రారంభోత్సవం చేయడానికి బట్టి విక్రమార్క గారు మేమందరం కూడా రావటం జరిగింది. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరికీ ఆ రోజు ఒక మాట చెప్పినాం. మరి ప్రత్యేకించి మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడతా ఉన్న తరుణంలో నేను, రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, మా లక్ష్మణ్ కుమార్ వచ్చి ఒక మాట చెప్పినాం. పత్తిపాక రిజర్వాయర్కు సంబంధించిన అంశం విషయంలో ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ముందుకు తీసుకెళ్తామని చెప్పాం, మాట ఇచ్చినాం. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారో బడ్జెట్లో కూడా పత్తిపాక రిజర్వాయర్ ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి చిట్ట చివరికి నీరందించడానికి చేసే ప్రయత్నంలో మొదటి అడుగు వేసినాం. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో రిజర్వాయర్ని కంప్లీట్ చేసుకోవడానికి అన్ని తీవ్ర చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం ఓదెల మండలానికి సంబంధించి మానేరు నది పైన బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం అనేక నెలల నుంచి ఒక్కటి తర్వాత ఒకటి ప్రతి నెల ప్రతిరోజు విజయ రమణారావు గారు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ పెద్దపల్లి బైపాస్ కానీ అదేవిధంగా సుల్తానాబాద్ బైపాస్కు సంబంధించి తప్పకుండా చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారికి చెప్పాం. వారు కూడా తప్పకుండా మరి దాని పరంగా సూచన ప్రాయంగా వారు చెప్పి శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. చాలా సమయమైంది మీరు అందరూ వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం ఈ జిల్లా మనది. జిల్లాకు సంబంధించిన ఇక్కడ ఉంటున్న మా రైతు సోదరు, కార్మిక మిత్రులు, మా మహిళమ్మ తల్లులు, మా యువత ఈరోజు ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఈరోజు ఇప్పుడే యువతకు ట్రైనింగ్ ఇప్పియాలి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పుడే టాస్క్ బిల్డింగ్కి కూడా సాఫ్ట్వేర్కు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వటానికి, శిక్షణ ఇవ్వటానికి ఆ ట్రైనింగ్ బిల్డింగ్ కూడా ఈరోజు విజయ రమణారావు గారు, బట్టి విక్రమార్క గారు మా డిపార్ట్మెంట్ పరంగా ఒక యువతకు సంబంధించిన ఆలోచన చేసినాం. రాబోయే కాలంలో ఇల్లు లేని నిరుపేదకి ఏ మాట చెప్తా ఉన్నామో ఆ రోజు ముందు చెప్పటమో జరిగిందో ప్రతి ఒక్కటి కూడా ఇల్లు లేని నిరుపేదకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హత గల వారికి అందరికీ ఇచ్చే కార్యక్రమంలో ఇదే నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు విజయ రమణారావు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 3500 ఇల్లులు పేదవాడికి అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ విధమైన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు రైతు సోదరులకు సంబంధించి ఇంకా కూడా అర్హత గల రైతు సోదరులు ఎవరైతే 2 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న ఆ రైతు సోదరుడికి రుణమాఫీ చేయాలి, చేపించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంతమంది రాలేకపోయిన తరుణంలో ఆ సాంకేతిక పరంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి వీటన్నిటిని కూడా పరిష్కారం చేసిన తర్వాత అర్హులైన రైతు సోదరులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయటం జరుగుతుందని ఈరోజు మీ అందరికీ కూడా మనవి చేస్తూ మనము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇంకా 8 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల ఫ్రీ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరంగా ఈరోజు 10 లక్షల రూపాయలకు సంబంధించి వైద్య సదుపాయం కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక కార్యాచరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చారు. వారిని కూడా ఇంతకుముందు మీ శాసనసభ్యులు విజయ రమణారావు గారు మరి ఒక కృషి అంటే ఎప్పుడు చూసినా ఇది కావాలి, మా ప్రాంతానికి రోడ్డు కావాలి, బ్రిడ్జి కావాలి, నీళ్లు కావాలని నిరంతరం ఊరు తిరుగుతూ ఒక నాయకుడు మేము చెప్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మేము చెప్పిన ప్రతి మాట తప్పకుండా తప్పకుండా అభివృద్ధి పరంగా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మళ్ళా ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం వచ్చింది కనుక ఆ రోజు చెప్పినాం.
అదేవిధంగా పత్తిపాకకు సంబంధించిన చెప్పిన కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఇంకా కూడా ఈ నియోజకవర్గం ఈ జిల్లా కేంద్రంలో 10 కార్యక్రమాలు మంచిగా చేయాలని మీ నాయకుడు విజయ రమణారావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి మీ అందరి ఆశీర్వాదంతో వారి ముందుకు నడపాలని కోరుతూ